హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్ చాప్టర్లోని డివిజన్ ఆల్గోరిథం గురించి తెలుసుకోబోతున్నాము. మనం ప్రీవియస్ వీడియోలో ఎక్సైజ్ 3.3 వరకు ఫినిష్ చేసినాము. ఇప్పుడు డివిజన్ ఆల్గోరిథం గురించి తెలుసుకోబోతున్నాము. ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక నెంబర్ 25 అనే నెంబర్ తీసుకుంటున్నా. ఆ నెంబర్ని నేను 4తో డివైడ్ చేస్తున్నా. సింపుల్ డివిజన్ చేసిన ఫస్ట్ 4 ఏ నెంబర్తో డివైడ్ అవుతుందంటే 4 5 20, 4 6 24, 6 24. సో ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చిన రిమైండర్ ఎంత అంటే 1. సో ఇక్కడ నేను ఒక చిన్న డివిజన్ చేసిన. ఇప్పుడు ఈ డివిజన్ నేను చేసిన డివిజన్ కరెక్టా కాదని వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అందుకంటే ముందు ఇక్కడ మనం వీటి యొక్క నేమ్స్ తెలుసుకుందాము. ఇక్కడ ఈ 25 ఉన్న పొజిషన్ ఏమో మనం డివిడెంట్ అంటాము. ఇక్కడ మనం ఇక్కడ 4 రాసుకున్న పొజిషన్ ఏంటంటే డివైజర్ అంటాము. ఇక్కడ 6 రాసుకున్న పొజిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ అంటాము. మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ని మనం రిమైండర్ అంటాము. సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేద్దాము. వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారంటే డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇప్పుడు ఇక్కడ డివిడెంట్ 25 ఈక్వల్ టు డివైజర్ ఎంత అంటే 4 ఇంటూ కోఎఫిషియంట్ 6 ప్లస్ రిమైండర్ ఎంత అంటే 1. సో 25 ఈక్వల్ టు 4 6 24 ప్లస్ 1 24 ప్లస్ 1 25. సో మనకు రెండో ఆన్సర్స్ సేమ్ వచ్చినాయి. అంటే మనం చేసిన స్టెప్ అనేది ప్రాపర్ కరెక్ట్గా ఉంది. సో మనం సింపుల్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని ఇప్పుడు చేసినాము. ఫర్దర్ ఇప్పుడు ఏంటంటే పాలినామియల్స్ యూజ్ చేసుకొని మనం డివిజన్ ఆల్గోరిథంని చేద్దాం. ఏ విధంగా వస్తుంది అనేది. ఓకే, గివెన్ దట్ ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే డివైడ్ చేయమన్నారు. ఏ నెంబర్ ఇచ్చారంటే 3x³ ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5 బై 1 ప్లస్ 2x ప్లస్ x². సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్ని నేను ఈ ఈక్వేషన్స్ని డివైడ్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు 1 ప్లస్ 2x ప్లస్ x² ఇచ్చారు. ఇది మనము డిక్రీజింగ్ ఆర్డర్ వైజ్గా రాయాలి. ఏ విధంగా అంటే x² ప్లస్ 2x ప్లస్ 1. ఇప్పుడు మనం డివిజన్ చేద్దాము. x² ప్లస్ 2x ప్లస్ 1, 2x ప్లస్ 1. అదేవిధంగా ఇది డివైజర్ వేసాము. ఇప్పుడు మనం డివిడెంట్ రాద్దాము. ఏంటంటే ఇక్కడ 3x³ ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5. సో డివిడెంట్ కూడా రాసినాము. ఇప్పుడు మనం డివిజన్ ఫర్దర్ స్టెప్స్ చేద్దాము. ఏ విధంగా అంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ డివిడెంట్లో ఉన్న హైయెస్ట్ డిగ్రీ వీటికి ఉంది 3x³. డివైజర్లో ఉన్న హైయెస్ట్ డిగ్రీ వీటికి ఉంది x² ఉంది. సో ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. సో 3x³ ఇక్కడ రాద్దాం చిన్నగా. 3x³ డివైడ్ బై డివైజర్లో ఉన్నది x² వీటితో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ x³ ఉంది. సో ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు మనకి ఫర్దర్గా ఎంత మిగిలిందంటే 3x మిగిలింది. సో ఇప్పుడు ఈ 3xని వీ మొత్తంతో మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న డివైజర్లో ఉన్న మొత్తంతో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే 3x ఇంటూ ఎంత ఇక్కడ x² ప్లస్ 2x ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే 3x ఇంటూ x² 3x³ 3x ప్లస్ 3x ఇంటూ 2x ఎంత అవుతుందంటే 3 2 6x² ప్లస్ 3x ఇంటూ 1 ఏముందంటే 3x. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 3x³ ఇక్కడ మనము 3 అనే నెంబర్ 3 అనే ఫైనల్ ఆన్సర్ వచ్చింది కదా. ఈ
ఈ 3x అనేది మనం ఇక్కడ రాసేద్దాము. 3x మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 3x³ ప్లస్ 6x², అదేవిధంగా ప్లస్ 3x. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ రాద్దాము, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ రాద్దాము, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3x³ ప్లస్ 3x³ మైనస్ 3x³ క్యాన్సల్. ఇక్కడ x² మైనస్ 6x² ఎంత అవుద్దంటే మైనస్ 5x² అవుద్ది. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లస్ 2x మైనస్ 3x మైనస్ x. అదేవిధంగా ఇక్కడ ప్లస్ 5 ఉంది, యాస్టిస్గా డినామినేటర్లో రాసిస్తున్నాం. ఓకే, డన్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డివిడెంట్లో ఉన్న హైయెస్ట్ డిగ్రీ వేటికి ఉంది, హైయెస్ట్ ఎక్స్పోనెన్షియల్ పవర్ వేటికి ఉంది అంటే ఫస్ట్ అనుకుంది. అదేవిధంగా డివైజర్లో ఉన్న హైయెస్ట్ వీటికి ఉంది. సో ఈ రెండింటిని మళ్ళీ డివైడ్ చేస్తున్నా నెక్స్ట్ స్టెప్లో డివైడ్ చేస్తే. సో ఇప్పుడు మైనస్ 5x² బై ఇక్కడ x². ఓకే, డన్. ఇప్పుడు నేను డివైడ్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందంటే x² క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం మిగిలిందంటే -5 మిగిలింది. సో ఇప్పుడు ఈ -5ని ఈ డివైజర్తో మల్టిప్లై చేద్దాము. అంతకంటే ముందు మనకి ఇక్కడ -5 వచ్చింది కదా, ఈ -5 ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఈ -5ని ఇప్పుడు ఈ డివైజర్తో మల్టిప్లై చేస్తున్నా. సో ఏమవుతుందంటే -5 ఇంటూ x² ప్లస్ 2x ప్లస్ 1. ఓకే, సో -5 ఇంటూ x² మైనస్ 5x² -5 ప్లస్ -5 ఇంటూ 2x -5 ఇంటూ 2x ఎంత అవుతుందంటే -10x. ఓకే, -5 ఇంటూ 1 -5. ఓకే, సో ఇన్నర్గా మల్టిప్లై చేస్తే -5x² -10x -5. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ -5x² -10x -5. ఓకే, డన్. ఇప్పుడు సైన్ చేంజెస్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే -5x² ప్లస్ 5x² క్యాన్సిల్ అయిపోతే -x ప్లస్ 10x ఏమవుతుందంటే 9x. అదేవిధంగా +5 + 5 + 10. ఓకే, మనకు వచ్చిన ఫైనల్ రిమైండర్ ఇది. ఇంకా ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చా అంటే చేయలేం, ఎందుకంటే ఇక్కడ రిమైండర్లో ఉన్న పవర్, అదేవిధంగా మనం డివైజర్లో చూసినామనుకో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఉంది వీటికంటే. సో ఇక్కడికి క్యాలిక్యులేషన్ అయిపోయింది. ఒకసారి మనం చేసిన స్టెప్స్ కరెక్టా కాదనేది వెరిఫై చేసుకోవాలి. ఏ విధంగా చేద్దామంటే ఫస్ట్ మనము ఇప్పుడు ఇక్కడ డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ into coefficient ప్లస్ రిమైండర్. ఒకసారి వెరిఫై చేద్దాం మనం చేసిన స్టెప్స్ కరెక్టా రాంగా అనేది. సో డివిడెంట్ ఎంత అంటే 3x² ప్లస్ 3x³ ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5. ఇక్కడ డివైజర్ ఎంత అంటే x² ప్లస్ 2x ప్లస్ 1. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఎంత అంటే 3x మైనస్ 5 ప్లస్ రిమైండర్ ఎంత అంటే 9x ప్లస్ 10. ఒకసారి ఒక ప్రాబ్లం చేద్దాము, మనకు కూడా ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఈ టర్మ్ని ఇన్నర్గా మల్టిప్లై చేసిన x² కదా, ఇన్నర్గా మల్టిప్లై చేస్తే 3x³. ఈ టర్మ్ వీటితో మల్టిప్లై చేసిన, అదేవిధంగా -5x². ఇప్పుడు సెకండ్ టర్మ్ 2x ఇంటూ 3x ఎంత అవుతుందంటే 2 3 6x². అదేవిధంగా ఇప్పుడు ఈ టర్మ్ 2x ఇంటూ -5 -10x. ఇప్పుడు ఈ టర్మ్ ఎంత అంటే 1 ఇంటూ 3x ప్లస్ 3x 1 ఇంటూ 5 -5. ఓకే, అదేవిధంగా ఇక్కడ అడిషన్ చేయాలి 9x ప్లస్ 10. ఓకే, డన్.
ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. అంతకంటే ముందు ఆర్డర్ వైజ్గా రాద్దాము. 3x³ యాస్టీజ్ ఉన్నాయి. ఇక్కడ 3x³ ఏం లేవు, ఒకటే రాసిన. ఇక్కడ ఏంటంటే -5x² + 6x² + x² అంటే క్యాన్సిల్ అయిపోయినాయి. ఒక x² మిగిలింది, ఇక్కడ రాసిన. ఇప్పుడు x టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. -10x + 3x + 9x ఉంది. సో 9 + 3 12 12 - 10 అంటే +2x. ఓకే, ఇక్కడ -5 + 10 ఎంత అవుతుందంటే +5. ఒకసారి మనం ఇక్కడ ఇచ్చిన డివిడెంట్ కరెక్టా కాదా చూద్దాం. 3x³ + x² + 2x + 5. ఓకే, మనం ఫర్దర్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.